ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. కీర్తనలు 30వ కీర్తన 2వ చరణం. దావీదు భక్తుడు అంటున్నారు, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచావయ్యా అని దావీదు భక్తుడు ఈ భాగంలో చెప్పడం మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 30వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మీరు కూడా మీకున్నటువంటి ప్రతి అనారోగ్యము విషయములో దేవునికి మొర్రపెట్టినట్లయితే ఆయన స్వస్థపరిచే దేవుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో కూడా చూస్తే, అనేక మంది రోగముల చేత పీడింపబడిన వారందరినీ ఆయన యొద్దకు తీసుకొని రాగా దేవుడు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మీ జీవితాల్లో కూడా మీకున్న ప్రతి బలహీనతలు, అనారోగ్య పరిస్థితులన్నిటి నుంచి ఆయన మిమ్మలను స్వస్థపరచగలిగిన దేవుడు. మీరు ఆయన సన్నిధిలో ఆయనకు ప్రార్థించినట్లయితే ప్రార్థన ఆలకించి దేవుడు మీ జీవితాల్లో కార్యము చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నారు. మీ బలహీనతలన్నిటి నుంచి దేవుడు మిమ్మలను విడిపించి ఆయన స్వస్థపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా. మేము మొర్రపెట్టగా మీరు స్వస్థపరిచే దేవుడవు. మీరు మాత్రమే ఆరోగ్యం ఇచ్చే దేవుడవయ్యా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని వారు ఏ బలహీనతల చేత బాధపడుతున్నారో ప్రతి వారిని మీరు బలపరిచి సంపూర్ణ ఆరోగ్యములను, క్షేమమును, స్వస్థతను ప్రతి వారికి అనుగ్రహించండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.